హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు టమాటా పప్పు ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా ఒక గ్లాస్ పప్పుని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ గ్లాస్ పప్పుకి నేను ఇక్కడ 2.5 గ్లాసుల వాటర్ వేస్తున్నానండి. తర్వాత 4 టమాటాలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ రెండింటిని కూడా కలిపేసుకొని బాగా మూత పెట్టి 5 విజిల్లు వచ్చేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ని మనం బంద్ చేసుకోవాలి. తర్వాత ఇలా కవ్వంతో దీన్ని బాగా ఇలా స్మాష్ చేయాలండి. ఇలా చేయడం వల్ల టమాటా ఇంకా పప్పు బాగా కలిసిపోతుంది. లేదంటే టమాటా ముక్కల్లాగా అనిపిస్తూ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, టమాటా మొత్తం పప్పులో బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి రెండు బాగా చిటపట పేలిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పప్పుకి. వీటిని బాగా మనం ఇప్పుడు కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి నేను ఒక 20 తెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకుంటున్నాను. తెల్లుల్లిపాయలు పప్పులోకి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తర్వాత ఒక ఉల్లిపాయ అన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. వీటిని బాగా కలుపుకోవాలండి. అలాగే ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 స్పూన్ పసుపు, ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి కొద్దిగా వేసుకోండి. ఒక్కసారి వేసుకుంటే మన పైకి వచ్చేస్తుంది పొగ అనేది. సో కొద్దిగా మనం వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నాకు కొద్దిగా థిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను కొద్దిగా ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. పప్పు ఉడికిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుందండి. అందుకే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. అంతేనండి. దీన్ని కొద్దిగా బాయిల్ చేసి మనం స్టవ్ బంద్ చేసేవచ్చు. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. ఈ టమాటా పప్పుని వేడివేడిగా అన్నంలోని కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఇక్కడ నేను అన్నం పెట్టుకున్నాను. తర్వాత తయారు చేసుకున్న పప్పుని వేస్తున్నాను. వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి, అన్నము, పప్పు మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.